రైట్. అయితే ఊరు మార్చి పేరు మార్చి అవినీతి పునాదులతో కాళేశ్వరం నిర్మాణం అందుకే కూలిందని నివేదిక స్పష్టం చేసింది. అయితే ఘోష్ కమిషన్ నివేదికను కేబినెట్ ఆమోదించింది. త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారట. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కారణాలు వివరిస్తూ కేసీఆర్ హయాంలోనే ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది. రాజకీయ కక్ష, వ్యక్తిగత ద్వేషంతో నిర్ణయం తీసుకోం. కేబినెట్ సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. నిర్మాణ సంస్థలకు లబ్ధి చేకూర్చడానికే నామినేషన్ పద్ధతి. గోదావరిలో జలకళ ప్రచారం కోసమే నీటి నిల్వ. అసెంబ్లీని తప్పుదో పట్టించిన కేసీఆర్ బట్టి. అయితే ఏముందో ఊరు మార్చి పేరు మార్చి అంచనాలు మార్చి అవినీతి అక్రమాల పునాదులతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు పూర్తిగా కూలిపోతుందని ఈ విషయాన్ని జస్టిస్ పీస్ ఘోష్ కమిషన్ తన నివేదికలో స్పష్టంగా వివరించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందులో ప్రజాప్రతినిధులు, అలాగే ఐఏఎస్ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, నిర్మాణ సంస్థల గురించి చాలా విశ్లేషణాత్మకంగా పేర్కొందని తెలిపారు. ఈ నివేదికను కేబినెట్లో ఆమోదించామని రాబోయే రోజుల్లో శాసనసభలో ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పార్టీల నాయకులకు వారి అభిప్రాయం చెప్పే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఆనాటి సాగునీటి పారుదల శాఖ మంత్రులు, అప్పటి ఇతర మంత్రులంతా వాళ్ళ అభిప్రాయాలు చెప్పవచ్చునని స్పష్టం చేసినట్టు ఒక వార్త కథనం వచ్చింది. ఏదైతే ఉందో మీరు గమనించండి మిత్రమ్మ. పూర్తిగా కేసీఆర్ వారి ఆలోచనకు అనుగుణంగా ఈ మంత్రులందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి అప్పుడున్న ఈటల రాజేందర్ గారు కానివ్వండి, వాళ్ళ హరీష్ రావు గారు కానివ్వండి, పూర్తిగా అంటే కర్త కర్మ క్రియ కేసీఆర్ గారు అయినప్పుడు కనీసం అడ్డు చెప్పకుండా ఈ యొక్క ప్రాజెక్ట్ నడిపించడం జరిగింది. దీనివల్ల 36,000 కోట్లు ఏదో అంచనా ఉంటే దానికి పూర్తిగా అంచనాలు పెంచి 1,00,000 కోట్ల వరకు చేసిన కూడా ఘనత కేసీఆర్దే. మేము ఏది కూడా త్వరగా నిర్ణయం తీసుకోము. నిర్ణయం అంటే ఏదో కక్షపూరితంగా తీసుకున్న నిర్ణయం మాకు అవసరం లేదు. కేబినెట్లో చర్చించిన తర్వాత అసెంబ్లీలో పెట్టి కేబినెట్ నిర్ణయం తర్వాతనే మా సంగతి మేము ఎట్లా అనేది మేము చెప్పడం జరుగుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతూ ఉంది ఇక్కడ. అయితే